వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించి, ఆధునిక యంత్రాల ద్వారా సాగు ఖర్చు తగ్గించి, అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద రైతులు ఎక్కువగా ఉపయోగించే ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, పవర్ టిల్లర్లు, గడ్డి కట్టలు కట్టే యంత్రాలు, రొటోవేటర్లు మరియు బ్యాటరీ స్ప్రేలను రాయితీపై అందిస్తారు. రాయితీ విషయానికొస్తే సన్న, చిన్నకారు, మహిళా రైతులు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల రైతులు యంత్రం ధరలో 50% వాటా భరిస్తే మిగిలిన 50%ని ప్రభుత్వం సబ్సిడీగా నేరుగా కంపెనీ ఖాతాలో జమ చేస్తుంది. ఇతర రైతులు 60% వాటాని భరించాల్సి ఉండగా ప్రభుత్వం 40% సబ్సిడీ ఇస్తుంది. ఈ పథకం పొందేందుకు రైతులు స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ లేదా వ్యవసాయ అధికారిని ఏఓని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం మండల స్థాయి కమిటీ అంటే ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఏఓ ఆ దరఖాస్తును పరిశీలించి జిల్లా అధికారుల ఆమోదానికి పంపుతుంది. అనుమతి లభించిన తర్వాత రైతులు తమ వాటా సొమ్మును సంబంధిత కంపెనీ పేరిట డీడీ రూపంలో చెల్లించి యంత్రాలను పొందవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మారెళ్ళ అగ్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.